రాణి రత్నప్రభ 14వ భాగం. ఆ వినూతన ఉత్సాహంతో ఆ రాత్రి రత్నప్రభకు నిద్ర పట్టనే లేదు. ఎక్కడా ఎదురుగా ఆవరణ, తన సౌధంపై అంతస్తుపై నిలచి ఆమె నలువైపులా పరకాయించి చూసింది. చుట్టూ వేవేల దీపాలతో శ్రీనగర వీధులన్నీ కలకలలాడుతూ ఉన్నవి. జనసంచారం క్రమక్రమంగా పలచబడుతూ ఉంది. ఆకాశంలో స్వచ్ఛమైన వెన్నెలతో చుక్కల వెలుగు బాగా మందగించింది. ఆమెకెదురుగా అల్లంత దూరంలో కాలవస్తున్న భూతేశ్వర స్వామి దేవాలయం నుండి ఘంటా నినాద ధ్వనులు ఇంకా గంభీరంగా మారుమ్రోగుతూనే ఉన్నవి. గర్భాలయంలో బంగారు ప్రమిదల్లో నిశ్చలంగా వెలుగుతున్న చిరుదీపికల కాంతి ఆ సమయంలో ఆమె కన్నుల్లో నిలిచింది. మరి కొంతసేపటికి చల్లని తేటవెన్నెల్లో శ్రీనగరం క్రమక్రమంగా నిద్రలోకి జారుతూ వచ్చింది. అంతలోనే తన నూతన భవనం అంతటా ఒక మారు పరకాయించి రావాలని ఆమె హృదయంలో కోరిక మొలకెత్తింది. రత్నప్రభ నెమ్మదిగా కిందికి దిగివచ్చి తన కొత్త భవనంలో ప్రతి గది, ప్రతి సౌకర్యము మిక్కిలి ఆప్యాయతతో పరికించి చూసింది. అకస్మాత్తుగా కొత్త సౌధంలోకి ప్రవేశించి అక్కడ భోగభాగ్యాలన్నీ ఇంచుమించు మునుపటి వలె ఉన్నాయి అని ఆమెకు తోచింది. అయితే దాసీలంత ఎక్కువగా కానరాలేదు. 3 పరిచారికలు, 2 పరిచారికలు మాత్రమే ఉన్నారు. కానీ వాస్తవానికి ఆమెకంతమంది దాసీలు అస్సలు అవసరం లేదు. చిట్ట చివరికి తమ ఎడల రవ్వంత అభిమానం ఉంటే చాలు, నలుగురిలో తలవంపు కలగకుండా ఉంటే చాలు అన్న సంకోచంతో నూకశ్రేష్ఠి ఆ విధంగా ఏర్పాటు చేసి ఉండవచ్చునని రత్నప్రభ భావించింది. అదే క్షణంలో అంతకు మునుపు తాను నివసించవలసిన భవనాలు, ఆ తర్వాత తను భరించిన యాతనలు అన్నీ తలుచుకొని ఒకసారి ఉసూరుమంది. స్వామి అనుగ్రహం వల్ల ఎట్టకేలకు ఆ చెరసాల నుండి బయటపడ్డాను అని ఆనందించింది. భూతేశ్వర స్వామి జ్ఞప్తికి రాగానే సమర్పణ మహోత్సవంలో దేవదాసీలు అందరూ కలిసి ఒకే గొంతుతో మధురంగా ఆలకించిన ఆ గీతిక ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూ ఉంది. అవును, దేవదాసీ దీక్ష ఎంతో మహోత్తరమైనది. సర్వదా సంగీత నృత్యాలతో స్వామిని సేవించుకుంటూ మైమర్చిపోగలిగితే ఇక జీవితంలో కావలసింది ఏముంది అని ఉప్పొంగిపోయింది. అయితే ఆమె స్వామి మీద ప్రగాఢ భక్తితో, లోకంలో పెంపొందించుకున్న విరక్తితో ఆ దీక్ష స్వీకరించలేదు. శ్రేష్ఠి భవనం అన్న కారాగారం నుండి ఎలాగైనా సరే బయటపడగలిగితే అదే 10,000ని ఆ విముక్తి క్షణం కోసం నిమిషమొక యుగంలా నిరీక్షించింది రత్నప్రభ. ఆ సంగతి గుర్తించకపోలేదు. ఏది ఏమైతేనేమి, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల తనకి ఈ సుఖం లభించింది. ఇక నా విద్యలతో సదా ఆ కరుణామూర్తిని సేవించుకుంటూ హాయిగా కాలం గడిపేసుకుంటాను అని సంతృప్తి పడింది. ఆ విధంగా సమాధానపడిన అనంతరం ఆమె కనుదోయి గాఢ నిద్రలోకి ముగిలించుకుపోయింది. ఆనాటి దేవదాసి సాంప్రదాయం ప్రకారం కృంగత్తగా ప్రతీకరించిన సుందరి సన్నాహాలు ప్రారంభించింది. వివాహానికి మునుపు అటు పిమ్మట రత్నప్రభ నృత్యవేత్తల సమక్షంలో నిలిచి గచ్చకట్టకపోలేదు. కానీ అత్తింట అడుగుపెట్టిన తర్వాత నూకశ్రేష్ఠికి ఆ విద్యపైన అభిమానం లేకపోవడం వల్ల, కొంత సహజమైన సంకోచం వల్ల ఆమె నృత్యగోష్ఠులందు ఎక్కువగా కొనసాగలేదు. ఇప్పుడు అటువంటి అడ్డంకి ఏదీ లేనందువల్ల రత్నప్రభ నృత్యాన్ని నిరాటంకంగా గజ్జగట్టి అభినయించవచ్చు. ఆనాటి రాత్రి భూతేశ్వరుని నృత్య మండపంలో రత్నప్రభ నృత్యం విశృంఖలమై కొనసాగింది. ఆమె కేలుదోయి వయ్యారంగా పైకి లేచి నల్లతార్చుల పడగల వలె బుసలు కొట్టినట్లు తటపటాయించి విజృంభించింది. మరి కొన్ని క్షణాల్లో 1000 పడగలేమో అన్న విచిత్రమైన విభ్రాంతి కలిగింది. పాదాలపై పడి అందెల సవ్వడి, వీణ వేణు మృదంగ మధుర గానాలతో మేళవించి సభాస్వార్తుల హృదయాలు పులకించేలా చేసింది. ఉవ్వెత్తుగా విజృంభించిన ఆ సవ్వడి గుండె నుండి చెలరేగి
తిరిగి ముత్యాల హారాలు చెక్కిళ్లపై అతి త్వరగా అటూ ఇటూ కదలాడుతూ కర్ణాభరణాలు ముంగురులతో వేలాడుతున్న ముత్యాల చంద్రవంక జ్వాలామాల దీపకాంతుల్లో ప్రేక్షకులకు అనుక్షణం మిరుమిట్లు గొలిపేలా చేశాయి. నృత్యంతో జవజవలాడుతున్న నిండుగా మిండుగా ఘాటంగా కౌగిలించుకున్న మొలనూలి చిరుగంటలు సవ్వడి చేయగా తాళబద్ధంగా గోపికా గీతిక రత్నప్రభా పెదవుల నుండి క్రమక్రమంగా వెలువడి విశాలమైన గగనం వైపు సాగిపోయింది. ఆమె ప్రతి నృత్యంలోనూ లాస్యంలోనూ కదలికలోనూ అపూర్వమైన ఉల్లాసము, స్వేచ్ఛ, మనో ఉత్సాహము, ఉప్పొంగుతున్న లాలిత్యము సదస్సులకొక్కొక్కరికి మైమర్పు కలిగించింది. అంతకు మునుపే నృత్యం చూసి హృదయ సంగీతం విన్నవారందరూ నృత్యంలో రత్నప్రభకు అంతకు మునుపెన్నడూ లేనంత ప్రతిభ ఉందని, ఆ ప్రతిభ పరాకాష్ఠకు అందుకుందని వెయ్యి నోళ్లతో పొగడారు. రత్నప్రభ నృత్యం ముగించి సదస్సులందరికీ శిరస్సు వంచి నమస్కరించింది. కరతల ధ్వనులతో ఘోషలతో వలయాకార నృత్యంలో నెమ్మదిగా తెర వెనుకకు మరలిపోయింది. అంతలోనే సమర్పణ ఉత్సవంలో పాల్గొన్న దేవదాసీలు ఒక్కొక్కరికే వచ్చి ఆమె ఆకాశానికి ఎత్తివేశారు. ఆ విధంగా తానందరి కన్నులలో నుండి పడి మన్ననలు అందుకొని సంపూర్ణ తృప్తితో సంతోషంతో రత్నప్రభ ఆనాటి రాత్రి తన భవంతికి తరలిపోయింది. ఒక పరిచారిక ఆమెకు ఎంతో భయభక్తులతో అన్నం వడ్డించింది. వేరొక పరిచారిక సరసనే నిలిచి నెమలి ఈకలతో గాలిని లీలగా విసిరింది. ఇంకో పరిచారిక మెత్తని పట్టుపాన్పును అమర్చి రత్నప్రభ మేను వాల్చిన పిమ్మట లేలేత తమలపాకు చిలకలను అర్పించింది. ఆమె పేరు చంద్రిక. ఆ కొత్త మేడలో పరిచారికలందరూ ఆమె రత్నప్రభ అంటే మక్కువ చూరగొన్నది. చంద్రిక శ్రేష్ఠి భవంతి నుండి అక్కడికి వచ్చిన పరిచారిక. అప్పటి నుండి 2 జాముల రాత్రి గడిచిపోవచ్చింది. అయినా సరే చంద్రిక ఆవలింపులు వేసుకుంటూ రత్నప్రభ సరసనే నిలిచి వెన్నెల వీణులతో వీస్తూ ఉంది. నిశ్చల దీపకాంతిలో నిద్రాపరువుతో జోగాడుతున్న ఆమె వైపు రెప్ప అల్పక చూసి రత్నప్రభ నెమ్మదిగా అడిగింది, చంద్రిక, ఇంకా ఎందుకలా నిల్చుండిపోయావు? ఇంక విసర్నక్కర్లేదులే, పోయి పడుకో. ఇవాళ విశేషాలు గాని ఏమైనా ఉన్నవా? ఇప్పటికైనా కమలాలయ కళ్ళు చల్లబడ్డాయా లేవా? చంద్రిక చల్లగా అందుకుంది. అదే మాట మీతో చెప్తామని ఇంతవరకు నిల్చున్నానమ్మా. ఓహో, అలాగా? ఏమిటది? మిమ్మల్ని ఇక్కడికి పంపించేదాకా ఆవిడ గారికి అసలు నిద్రే పట్టలేదు. ఆ పైన మీరిక్కడ సుఖంగా ఉన్నారా లేదా అని ఆవిడికి ఇంకా నిద్ర పట్టడం లేదట. పట్టి పట్టనంత బలవంతం మీద ఇక్కడికి మీరు వచ్చేశారట. ఓహో, అలాగా? ఇంతేనా? ఇంకా నా మీద లేనిపోనివేమన్నా కల్పిస్తూ ఉందా? రత్నప్రభ ఆత్రంగా ప్రశ్నించింది. అంతవరకు రాలేదమ్మా. ఇక ముందు ముందు ఏవైనా పుట్టించినా పుట్టించవచ్చేమో. రత్నప్రభ రవ్వంతసేపు ఆలోచించి అడిగింది. సరే సరేలే, ఆవిడ గారి మాట మనకెందుకు? శెట్టిగారేమంటున్నారు? చేతులారా చేసుకున్న తర్వాత ఇంకా ఒకరిని అనడానికి ఏం మిగిలి ఉందమ్మా? వ్యాపారం బాగా పుంజుకోవటం లేదని వాక్కులు పడుతున్నారట, అంతే. రత్నప్రభ ఉసూరుమని నిట్టూర్చింది. పోనీలేవే చంద్రిక, ఆ కమలాలయ ఇంకా ఏమనుకుంటే నాకేంటి? ఏ కర్రతో నిప్పండించుకుంటే ఆ కర్రే కాలుతుంది. ఇక ఆయన గారి మాట ఎన్ని చేసినా చిట్ట చివరికి ఉండాల్సిన మర్యాదే ఉంది. మర్యాదగానే పంపించేశారు కదా. ఇందుచేత ఆయన గారి గురించి మనసులో నేనేమీ కష్టపెట్టుకోవడం లేదులే. పోనీ ఇక ముందైనా కమలాలయ కడుపున ఒక కాయ కాచి ఆయన ఆవిడ సుఖంగా ఉంటే అదే 10,000. స్వామి దయవల్ల ఇప్పటికి నేను ఇలా సుఖంగా ఉంటున్నాను కదా. ఒకరి గురించి మరోలా ఎందుకు అనుకోవాలి? వారిని గురించి ఇంకా నువ్వు కూడా ఏం పట్టించుకోకు. అప్పుడే అర్ధరాత్రి కావస్తుంది. ఇక చాలే, నువ్వు పోయి పడుకో. రత్నప్రభ సౌజన్యం గమనించిన చంద్రిక ఆమె ఆంతర్యంలో మెచ్చుకుంది.
ఆమె చాలులే అన్నా మరికొంతసేపు విసిరింది. సెలవు తీసుకొని తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయింది. ఆనాటి నృత్య సదస్సుల చేత ఔరా అని అనిపించుకొని సంపూర్ణ తృప్తితో రత్నప్రభ ఆదమరచి హాయిగా నిద్రపోయింది. మరునాటి భూతేశ్వర స్వామి దేవాలయంలో రత్నప్రభ నృత్యం మరింత సదస్సుల ఉర్రూతలూగించేసింది. ప్రత్యేకించి ఆ రాత్రి ఆమె భరతుడు, కోహలుడు ఆదిగా గల శాస్త్రవేత్తల సాంప్రదాయాన్ని మెలకువలో అభినయించింది. ఆమె నృత్యం చేసి ప్రతి ఒక్కరూ కీర్తించారు. ఆ కపోత నృత్యంలో ఆమె భరత శాస్త్ర మర్యాద అతిక్రమించలేదని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రత్యేకించి పావురాల ఎడుబాటలో ప్రగాఢ ప్రేమ ఆమె చేతివేళ్ల కదలడం వ్యక్తపరిచిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆనాటి నృత్యం ముగియగానే శ్రీనగరంలో మహనీయ నృత్యవేత్తలందరూ పేరుకుగన్న 2-3 వృద్ధ విద్వాంసులు రత్నప్రభను అభినందించి ఆశీర్వదించారు. 5-6 దేవదాసీలు ఆనాటి పరావృత నృత్యం కన్నుల విందులుగా ఉందని ప్రశంసించి దానివల్ల తామెన్నో కొత్త మెలకువలు నేర్చుకున్నామో అని కూడా మురిసిపోయారు. వారిలో విశ్వమోహిని అనే దేవదాసి తన్ను తానే నివేదించుకున్న రత్నప్రభను అనుసరించింది. అప్పటికి ఎంతో రాత్రి కాలేదు కనుక ఆమె నివసిస్తున్న వీధిలోనే దగ్గరలో ఉన్న తన నివాసానికి మరలిపోగలదని నచ్చచెప్పింది. కపోత నృత్యంలో మెలకువలు కొన్ని గ్రహించుకున్న తర్వాత తన వెంట తహతహలాడుతూ వచ్చి తన ఆంతర్యం వెల్లడించింది. విశ్వమోహిని తన గానాన్ని, నృత్యాన్ని గురించి అంతగా ప్రశంసిస్తూ ఉన్నప్పుడు రత్నప్రభ కాదు అనలేకపోయింది. వారిరువురు ఒండరులు ప్రసంగించుకుంటూ రత్నప్రభ భవనంలోకి ప్రవేశించారు. మరి కొంతసేపటి వరకు వారిద్దరి ఇష్టాగోష్ఠి జరిగింది. పిమ్మట రత్నప్రభ విశ్వమోహిని గురించి గ్రహించిన వివరాలు ఇవి. ఆమె 2-3 ఏళ్ల క్రితమే దేవదాసి వ్రతం స్వీకరించింది. సంగీత నృత్యాలపై ఆత్మీయమైన అభిమానం వల్లనే ఆమె ఆ దీక్ష స్వీకరించింది. క్రమక్రమంగా విశ్వమోహిని ఆ కళల్లో దేవదాసీల్లో అందరికంటే కూడా కొంత ప్రశస్తి గడించింది. అందువల్లనే చక్రవర్తి అంతఃపురంలో గల రాజబంధువుల బాలబాలికలకు ఉపాధ్యాయుని కాగల ఘనత గడించుకుంది. అప్పటి నుండి ఆమె ఆ విద్యలలో అపూర్వ పాండిత్యం గడించుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంది. భూతేశ్వరుని నృత్య మండపంలో రత్నప్రభ నృత్యం తిలకించిన పిమ్మట విశ్వమోహిని తన కన్నులతో తాను నమ్మలేకపోయింది. కనుకనే మెలకువల గురించి కొన్ని నేర్చుకోవాలి అన్న అభిలాషతో వెంట వచ్చిందని తన కోరికను వ్యక్తపరిచింది. కానీ రత్నప్రభ నృత్య సంగీతాలలో నేనంతటి మహాపండితురాలని కానని, పామరురాలనని, నృత్యం వంటి కొన్ని అపూర్వ భంగిమలో మెలకువలు వివరించడానికి కానీ తన శక్తి వినియోగించబడదని బోధించడానికి మటుకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఆ విధంగా వాగ్దానం చేసిన పిమ్మటనే విశ్వమోహిని చేతులు 2 జోడించి తన కృతజ్ఞతను వెల్లడించింది. రత్నప్రభ కంఠంలో ఒక వకుళమాలికను ఆలపించి ఆమె నృత్య నైపుణ్యం తిరిగి మెచ్చుకుంది. ఆ విద్యలలో ఆరితేరిన వారు ఎవ్వరూ ఇతరులకు అంత ఓదార్పుతో, ఔన్నత్యంతో మెలకువలు బోధించరు. మీ ఔన్నత్యం నేను ఎన్నటికీ మర్చిపోలేను. నేటికి మీరెంతో అలసి ఉన్నారు. అప్పుడు మీకు తీరిక వేళల్లో ఆ రహస్యాలు ఆకలించుకొని అలవర్చుకుంటాను. నేటికి సెలవు దయచేయండి అంటూ సగౌరకంగా వీడుకోలు పలికింది. ఆ మరునాడు దేవలంలో రత్నప్రభ నృత్యం చాలా మెలకువతో కనీవిని ఎరుగని గొప్పగా ఉంది. విశ్వమోహిని ఆమె అపూర్వ నైపుణ్యాన్ని గమనించి ముగ్ధురాలయ్యింది. ఆహా, ప్రతిదినము మీ భంగిమలో కొంగొత్త తీరు కానవస్తోంది. ఇంతటి విద్య మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మన రాజధాని సాంప్రదాయం కాదు అని అనిపిస్తుందే అని మెచ్చుకున్న తీరులో ప్రశ్నించింది. కానీ తాను పిన్నతనంలో పద్మపురంలో
నాగా సేనాచార్యుల వద్ద నృత్య సంగీత వీణ అభ్యసించినట్లు తెలిపి పేరు ప్రఖ్యాతలు ఘనత అంతా ఆయనకే చెందవలసిందని రత్నప్రభ వినయంగా వెల్లడించింది. ఆనాటి నుండి విశ్వమోహిని అప్పుడప్పుడు రత్నప్రభ సాన్నిధ్యంలో అపూర్వ భరతశాస్త్ర రహస్యాలు కొన్ని అవగాహన చేసుకుంటూ వచ్చింది. అలాగలాగా మరికొన్ని రోజులు గడిచిన పిమ్మట వారిరువురు కొంత సాన్నిహిత పరిచయం ఏర్పరచుకున్నారు. విశ్వమోహిని నృత్యంలో గొప్ప పాండిత్యం గడించుకున్నా ఆమె దేవలంలో కానీ వేరొక చోట కానీ గజ్జగట్టి ప్రతిష్ట గడించుకోలేదు. దానికేమి కారణమని రత్నప్రభ ఒకనాడు విశ్వమోహిని ప్రశ్నించింది. ఆమె నైరాశ్యంతో నిట్టూర్పు వచ్చింది. ఈ విషయంలో మీకెంత చేత సందేహం కలుగుతుందో నాకు అవగాహన కాలేదు. పాండిత్యంతో పాటు అందచందాలు అంగసౌష్ఠవం సమకూర్చినప్పుడే కదా ఆ నృత్యం రాణించేది. సౌందర్య సాష్టవాలు లేనప్పుడు నేను గజ్జగట్టి నిలబడితే నలుగురిలోనూ నవ్వుల పాలు కానా? పూర్వజన్మ విశేషం వల్ల మీకు అవి అన్నీ సమకూరాయి. నృత్యవేత్తల మన్ననలు అనుకుంటూ ఉన్నారు. నాకొక్క పాండిత్యం తప్ప మిగిలినవన్నీ లోపమే. అంతఃపురంలో నృత్యోపాధ్యాయునిగా మాత్రమే నోరు తెరిచి మీకు ఈ విషయం వెల్లడిస్తూ ఉన్నాను. విశ్వమోహిని చెప్పింది యథార్థమే. రత్నప్రభకు అనిపించకపోలేదు. కానీ అంత మాత్రం చేత నిరుత్సాహపడవలసింది లేదు అని హితోపదేశం చేసింది. నిరంతర నృత్య సాధన వల్ల శరీర సౌష్ఠవం క్రమక్రమంగా సమకూరగలదు అని ప్రోత్సహించింది. అంగ సౌష్ఠవంలోనే అందచందాలన్నీ ఇమిడి ఉంటాయి అని వివరించింది. అయితే ఆమె తన మీది అభిమానం వల్లనే అలాగా ప్రోత్సహిస్తుందని విశ్వమోహిని గ్రహించుకుంది. అయినా రత్నప్రభ మాటకు ఎదురు చెప్పలేక పొడిగా నవ్వింది. నేను మీరన్నమాట కాదనడం లేదు. కానీ నీ వంటి నృత్యోత్సవం నేత్రానందంకరంగా తిలకలిస్తే చాలదా? ఈ విద్యలో లోతులు ఎరిగిన వారికన్నా కోరుకోవలసింది ఏముంది? అదిగాక ప్రత్యేకించి నేను ఈ విద్య అంతఃపురంలో బోధిస్తూ గొప్ప నాట్య శాస్త్రోపాధ్యాయుని అని అనిపించుకుంటున్నాను కదా. అది చాలదా? అందని దానికోసం అరులు దాచనేలా, ఆయాసపడనేలా? స్వల్ప పాండిత్యంలోనే కన్ను మిన్ను కానక అన్నిట్లోనూ తామే మిన్నెలము అని అహంకరించే దేవదాసీల బృందం మధ్య ఆమె వినయం గమనించిన రత్నప్రభ నిలువున నిర్ఘాంతపోయింది. నాకు నృత్య విశేషాల్లో కొన్ని మెలకువలు తెలుసుకున్న మాట నిజంగా. నేను మీ ముందు పనికిరాను. వాస్తవానికి నేనే మీకు శిష్యురాలనై మరెన్నో నేర్చుకోవలసి ఉంటుంది. కనుక నేటికన్నా మీరు మీ శిష్యురాలిగా మీ కన్నులతో మలుచుకోవాలని దోసిలి కట్టి వేడుకొన్నది.